ఫస్ట్ వీక్ ని ఎలాగోలా ఓకే అనిపించేలా హోల్డ్ చేసినా కూడా రెండో వీక్ వచ్చేసరికి మాత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉంది. 3 సినిమాలలో కంప్లీట్ గా సంక్రాంతికి వస్తున్న మూవీ డామినేషన్ వలన ఇతర సినిమాలు ఇబ్బంది పడగా గేమ్ చేంజర్ సినిమా మరి కాస్త ఎక్కువగా ఇబ్బంది పడింది. మొత్తం మీద 9వ రోజు శనివారం అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ పెద్దగా హోల్డ్ నైతే సినిమా చూపించలేకపోయింది. కోస్టల్ ఆంధ్రాలో పర్వాలేదనిపిస్తున్నా కూడా మిగిలిన చోట్ల మాత్రం సినిమా డ్రాప్స్ కొనసాగుతూ ఉండగా మొత్తం మీద ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా 90 లక్షల నుండి కోటి రేంజ్ లో షేర్ ను వసూలు చేసే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే షేర్ మరి కాస్త పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పుడు మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇంకా బెటర్ కలెక్షన్లను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక హిందీలో కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా కూడా మిగిలిన చోట్ల కలెక్షన్ల పరంగా డ్రాప్స్ ను కంటిన్యూస్ గా సొంతం చేసుకుంటూనే ఉన్న నేపథ్యంలో మొత్తం మీద 1.5 కోట్ల వరకు షేర్ ను అటు ఇటుగా 9వ రోజున సినిమా వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే కలెక్షన్స్ కొంచెం పెరగవచ్చు, కానీ మొత్తం మీద సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవనే చెప్పవచ్చు. సినిమా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లాస్ వెంచర్స్ లో ఒకటిగా ఈ సినిమా నిలిచే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఇక టోటల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 9 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.